నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్. ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, పలు వివాహ వేడుకలకు హాజరు. ఆర్మూర్ నియోజకవర్గంలో డొంకేశ్వర్, ఆలూరు మండలాల్లో భూభారతి చట్టాలపై రైతులకు అవగాహన కల్పించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పెర్కిట్ 44వ జాతీయ రహదారిపై ఘోరం, లారీని ఢీకొన్న ఘటనలో 2 మృతి, 1కి గాయాలు. జిల్లా కేంద్రంలో రాష్ట్ర సలహాదారులు షబ్బీర్ అలీ పర్యటన, పలు కార్యక్రమాలకు హాజరు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటించి వివాహ వేడుకలకు హాజరయ్యారు. ఆర్మూర్ పట్టణంలో బీజేపీ నాయకులు తమ్మి శ్రీనివాస్ కూతురు వివాహ వేడుకలకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లెగంగారెడ్డిలు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన విందులో పాల్గొని నేతలంతా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కొత్తగా ఏర్పడ్డ భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై ప్రతి రైతుకు అవగాహన కల్పించడం, అలాగే వాటిలో ఉన్న సమస్యలను పరిష్కరించడమే అధికారుల బాధ్యత అని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని సత్యగంగవ్వ కళ్యాణ మండపంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్లు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం భూభారతిలో కొన్ని మార్పులు చేయడం జరిగిందని, వాటిని రైతులు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, అలాగే సమస్యలు వస్తే ఎవరి వద్దకు వెళ్ళాలి, సత్వర పరిష్కారం కోసం ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి అన్న విషయాలను రైతులకు వివరించడం జరిగిందని అన్నారు. చిన్న చిన్న మార్పుల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, పూర్తి పత్రాలు ఉన్న రైతులకు సమస్య వస్తే అధికారులు సత్వరమే పరిష్కరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, మహిళలు, అధికారులు ఉన్నారు. ఈ యాక్ట్లో పొందుపరచడం జరిగింది. సో ఈ అప్పీల్ వ్యవస్థ అనేది కొత్తగా దీనికి ఇంట్రడ్యూస్ చేశారు. అదేవిధంగా సాధారణ కూడా మనకి ప్రీవియస్గా లేదు. సో మనకి ప్రీవియస్గా యాక్ట్లో సాధారణ ప్రొవిజన్స్ లేకపోవడం వల్ల సాధారణ కింద అప్లికేషన్స్ ఇచ్చినా కూడా హైకోర్టు అనేది స్టే ఆర్డర్ ఇచ్చింది. అంటే మనకి యాక్ట్లో లేకుండా ఎలా చేస్తారు అని. అందుకు ఇప్పుడు కొత్త యాక్ట్లో కూడా సాధారణ కేసులు రెగ్యులేట్ చేయడానికి ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఈ అప్పీల్కి సంబంధించి న్యాయ సహాయం అంటే ఎవరైనా పూర్ ఫార్మర్స్ మేము లాయర్ని ఎంగేజ్ చేసుకోలేదు. సో గవర్నమెంట్ తరఫునే న్యాయ సహాయం అంటే లాయర్స్ని మీరు ఎంగేజ్ చేయండి అంటే, సో గవర్నమెంట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి న్యాయ సహాయం, న్యాయ సలహాలు ఇవ్వడానికి మన దగ్గర టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ కూడా గవర్నమెంట్ అనేది ఈచ్ డిస్ట్రిక్ట్ లో ఉండడానికి ఈ చట్టంలో అనేది ప్రొవిజన్. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ వద్ద గల 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 సంవత్సరాల ఓంకార్, 11 సంవత్సరాల భానుప్రసాద్లు మృతి చెందారు. పెర్కిట్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న వివాహ శుభకార్యాలకు విశ్వనాథ్, తన కుమారుడు ఓంకార్, అలాగే అతని మిత్రుడు కొడుకు భానుప్రసాద్లు కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. పెర్కిట్ వద్ద రహదారి దాటుతున్న సమయంలో నిర్మల్ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ బైకును బలంగా ఢీకొట్టింది. దీంతో ఘటనా స్థలంలోనే భానుప్రసాద్ మృతి చెందగా ఓంకార్ మరియు విశ్వనాథులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓంకార్ సైతం మృతి చెందాడు. విశ్వనాథ్ పరిస్థితి విషమించడంతో జిల్లా ఆసుపత్రికి నాణ్యమైన వైద్యం కోసం తరలించారు. సంఘటనా స్థలాన్ని ఆర్మూర్ పోలీసులు పరిశీలించి లారీని మరియు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ గద్దె వద్ద ఇతర పార్టీల నాయకులు గద్దె ఏర్పాటు చేయడంతో ఇరు పార్టీల నాయకులకు వాగ్వాదం జరిగింది. ఇరు పార్టీల నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీఆర్ఎస్ నాయకులకు, ఇటు అఖిలపక్షం నాయకులకు పోలీసులు సర్ది చెప్పి గద్దెను తొలగించారు. అలాగే వేరువేరుగా ఇరు పార్టీల నాయకులకు గద్దెలను కట్టుకోవడానికి అనుమతించడంతో వేరే వేరే ప్రాంతాలలోని గద్దెను నిర్మించుకున్నారు. గద్దె నిర్మాణ విషయంలో ఇరు పార్టీల నాయకులకు సముదాయించి ఎలాంటి ఆందోళన జరగకుండా చర్యలు చేపట్టామని, ఇలాంటి ఘటనలు జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తాము పరిష్కరిస్తామని పోలీస్ శాఖ అధికారి స్పష్టం చేశారు.
నీకు కలిసే ఉద్దేశం లేకపోతే కలవచ్చు తీసేస్తా అప్పటిదాకా వర్క్ చేయరు అది తీసినాక మీ మెట్ల నీ మెట్రో నీకు అట్లా ఉంచుతా నీ మెట్ల నీకు అట్లా ఉంచుతా బస్ ఆగండి. ప్రకృతి ప్రేమికుడైన వనజీవి రామయ్య అకాల మరణం తీరని లోటని కోటి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన ఆయన ఎప్పుడూ బ్రతికే ఉంటారని రోటరీ క్లబ్ అధ్యక్షుడు రజనీష్ కిరాడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వనజీవి రామయ్య అకాల మరణం చెందడంతో ఆయన చిత్రపటానికి రోటరీ క్లబ్ సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అధ్యక్షుడు రజనీష్ కిరాడ్, రొటేరియన్ గోపికృష్ణ మాట్లాడుతూ ప్రకృతి పర్యావరణం కోసం ఎంతో కృషి చేసిన ఆయన అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. ప్రతి విద్యార్థి ఆయన స్ఫూర్తిగా తీసుకొని పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి రాసా ఆనంద్, సభ్యులు కాంతి గంగారెడ్డి, చరణ్ రెడ్డి, విజయసారథి, గోపికృష్ణ, రాధా కిషన్, తులసి తదితరులు ఉన్నారు. ప్రభుత్వం గుర్తించి 2017లో పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో సంతోషదాయకం. అదేవిధంగా ఆయన ఎన్నో అవార్డులు అందుకోవడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం జిల్లా వాస్తవ్యమైనటువంటి ఆయన మరి మా తమ్ముడు తులసి కుమార్ను ఉత్తమ సామాజిక సేవగా సన్మానం చేయడంలో ఆయన చేతుల మీదుగా అవార్డులు అందుకోవడము మరి మా అందరికీ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అందరికీ కూడా గర్వకారణంగా భావిస్తున్నాం. అటువంటి మహా వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, అంటే డబ్బు లేకున్నా ధనం లేకున్నా కూడా మనం సమాజానికి చేయాల్సింది ఎంతో ఉందని ఆయన చాటి చెప్పడం జరిగింది. వనజీవి రామయ్యను స్ఫూర్తిగా తీసుకొని మేమందరం కూడా అనేక మొక్కలు నాటడానికి కృషి చేస్తామని తెలుపుతున్నాము. ఆయన యొక్క చరిత్ర పాఠ్యాంశాన్ని మన తెలంగాణ ప్రభుత్వం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో పొందుపరచడం జరిగింది. వనజీవి రామయ్య గారి వారు మరణం పట్ల మనం వారికి సంతాపం వ్యక్తం చేస్తున్నాము. అతను 2017లో పద్మశ్రీ అవార్డు గ్రహించాడు. 1 కోటి మొక్కలు నాటి మన సమాజానికి ఎంతో మేలు చేసి మన వాతావరణం కలుషితమయ్యే రోజుల్లో 1 కోటి మొక్కలు నాటి మనకు ప్రజలకు ఎంతో మేలు చేశారు. అతని పేరే వనజీవి అని చెప్పేసి అతని యొక్క సర్నేమ్ అనే వనజీవి అనేటువంటిది పేరు పెట్టుకోవడం జరిగింది. అతని స్ఫూర్తిదాయకాన్ని తీసుకొని మా రోటరీ క్లబ్ వాళ్ళు కూడా రోటరీ క్లబ్ ఆర్మూర్ వాళ్ళు కూడా ఎన్నో చెట్లు అనేటువంటి నాటడం జరిగింది. నాటుతూనే ఉంటాము. ఫ్యూచర్లో కూడా ఎన్నో మొక్కలు నాటుతూ మేము అతనికి నివాళులు అర్పిస్తున్నామని. నిజంగా చాలా బాధాకరం ఆయన మనందరినీ విడిచి వెళ్ళిపోవడం. ఆయన లేని లోటు నిజంగా పర్యావరణానికే చాలా తీరని లోటు అని చెప్పుకోవచ్చు. వారి ఆశయాల సాధనకు రోటరీ ఎప్పుడు కృషి చేస్తుంది. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా రోటరీ ద్వారా కొన్ని వేల మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ వారి పేరును నిలబెడతామని. ఢిల్లీలోని చిత్రచాలు స్టేడియంలో ఈ నెల 22 నుంచి 26 వరకు జరిగే జాతీయ స్థాయి బేస్బాల్ పోటీలకు భీమ్గల్ మండలం ముజ్కూర్ పాఠశాల విద్యార్థులు కర్రోల్లా హారిక ఎంపికైందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రమేష్, ఫిజికల్ డైరెక్టర్ సుజాత తెలిపారు. ఈ సందర్భంగా హారికను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రమేష్, ఫిజికల్ డైరెక్టర్ సుజాతలు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత సంవత్సరం నవంబర్లో 16 నుంచి 18 వరకు ఎన్టీఆర్ స్టేడియం నిర్మల్ జిల్లాలో జరిగిన 68వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బేస్బాల్ క్రీడల్లో హారిక చక్కని ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైందని అన్నారు. ఢిల్లీలో జరిగే 68వ జాతీయ స్థాయి పోటీలలో ఆమె పాల్గొనడం జరుగుతుందని, రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయికి సైతం ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గంగాగౌడ్, కొడిగల గణేష్, కర్రోల గంగారెడ్డి, ఎన్ గణేష్ విద్యార్థికి ఆర్థిక సహాయం అందించి శుభాభినందనలు తెలియజేశారు. 9వ తరగతి చదువుతున్నటువంటి కర్రోల హారిక 2024 నవంబరు 16వ తేదీ నుండి 18వ తేదీల మధ్య జరిగినటువంటి రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీ లోపల పాల్గొని మా విద్యార్థిని జాతీయ స్థాయికి సెలెక్ట్ కావడం అనేటువంటిది జరిగింది. ఈ నెల 22 నుండి న్యూఢిల్లీలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి బేస్బాల్ పోటీలకు మా పాఠశాల విద్యార్థిని కర్రల్ల హారిక 9th క్లాస్ గారు సెలెక్ట్ కావడం అనేటువంటిది. జక్రన్పల్లి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో క్రైస్తవులు ఈస్టర్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం చర్చి ఫాస్టర్లు మరి క్రైస్తవులు మాట్లాడుతూ యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమిపైకి వచ్చి అనేక అద్భుతాలు చేశాడని, అనంతరం శిల్వపై మరణించిన 3 రోజుల తర్వాత క్రైస్తవులు 40 రోజుల ఉపవాస దీక్ష చేసి తిరిగి ఆదివారం నుంచి ఆయన సమాధి జయించిన సందర్భంగా ప్రపంచమంతా క్రైస్తవ సోదరులు ఈస్టర్ పండుగను జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. అనంతరం చర్చిలలో నృత్యాలు చేస్తూ సంబరంగా బైబిల్ పఠనం అనంతరం వేడుకలు జరుపుకోవటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు చిన్నారులు ఉన్నారు. శుక్రవారం అయిపోయింది, మళ్ళీ ఆదివారం ఖచ్చితంగా వస్తుంది. వచ్చిందండి దేవుడు హల్లెలూయా హల్లెలూయా. ఈ జీవితంలో కూడా అనేక విధాలుగా శుక్రవారం ఎన్నో ఉండొచ్చు మీ జీవితంలో, అలాంటి బాధలు వేదనలు, కానీ మళ్ళీ తిరిగి ఆదివారం రాబోతుంది నీ జీవితంలో. ఆమేన్. నీ కష్టాలు, నీ దుఃఖము, నీ సమస్యలు ఎన్ని ఉన్నా కానీ మళ్ళీ వాటన్నిటిని తీర్చగల దేవుడు మన దేవుడు, శక్తి గల దేవుడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఏంటి చేస్తున్నాడు ఆయన? ఎండాకాలం సెలవులు కావడంతో హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లే విద్యార్థులు మరియు సుదూర ప్రాంతాలు వెళ్లే ప్రయాణికులతో ఆర్మూర్ బస్టాండ్ కిటకిటలాడుతుంది. ఎండాకాలం సెలవులు దగ్గర పడటంతో అలాగే కొన్ని హాస్టళ్లకు సెలవులు ప్రకటించడంతో సుదూర ప్రాంతాలు ప్రయాణించే ప్రయాణికులతో కొత్త బస్టాండ్ ప్రయాణికులతో సందడిగా మారింది. ప్రతి బస్సు జనాలతో కిక్కిరిసి వందల మంది ప్రయాణిస్తున్న పరిస్థితి నెలకొంది. మరో 2-3 రోజుల తర్వాత ప్రయాణికులు పెరిగే అవకాశం ఉందని ప్రత్యేక బస్సులు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ స్పష్టం చేసింది. ఎండాకాలం సందర్భంగా బస్టాండ్లో ప్రయాణికులకు మౌలిక సౌకర్యాలను, నీటిని అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. నగరంలోని ఖలీల్వాడిలోని న్యూ అంబేద్కర్ భవన్లో రాష్ట్రీయ పండిత పరిషత్ కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థుల ఉన్నతికి పాల్పడాలని సూచించారు. పేద ప్రజలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు కాబట్టి వారికి మంచి విద్యను అందించి అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్, డిఈఓ అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ మోపగంగారెడ్డి, నడల రత్నాకర్, జావేద్ అక్రమ్లు తదితరులు పాల్గొన్నారు. ఇది మైండ్ సెట్ చేంజ్ కావాలంటే ఇప్పుడు అకాడమిక్ మళ్ళీ శురు అవుతుంది. డిఓ గారు ఇక్కడ ఏ స్కూల్స్లో కూడా సంఖ్య తగ్గకుండా అశోక్ తర్వాత వాళ్ళకు అందరికీ అక్కడ సంఖ్యతో సహా మీరు డ్యూటీస్ వేయండి. ఆ ప్రాంతంలో ఉన్న టీచర్స్, హెడ్ మాస్టర్స్ వాళ్ళకు కూడా మీ స్టాఫ్తో వాళ్ళది కలిసి కౌన్సిలింగ్ చేయండి. ఎందుకు మీ స్కూల్లో ఏం తక్కువ ఉంది చెప్పండి. బాత్రూమ్సా, డ్రింకింగ్ వాటరా, ఎలక్ట్రిసిటీయా, లేకుంటే బస్ సౌలత్ ఉన్నదా లేదా, వాళ్ళకు మనం ఆర్టీసీ వాళ్ళకి చెప్పి ఆర్టీసీ ప్రొవైడ్ చేద్దాం. మనకు వాళ్ళకు ఇతర సౌకర్యాలు ఏం లేకున్నా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మాకు కూడా గవర్నమెంట్ 2 crores ఇచ్చింది. ఈ స్కూల్స్లలో డ్రింకింగ్ వాటర్ కానీ, అడిషనల్ రూమ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయమని మా దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి, భూపత్ రెడ్డి సాబ్ దగ్గర ఉన్నాయి, అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినారు 2 crores. దాంతో మీరు అందరూ ఈ విద్యార్థుల వాళ్ళ తండ్రులకు ఆ మైండ్ సెట్లో మార్పించే ప్రయత్నం చేయండి. లేకుండా ఈయనే కూర్చొని సాలరీస్ లక్షలు డ్రా చేస్తూ ఉంటే అది రాష్ట్రం ఇప్పటికే అప్పుల పాలైంది. 4000 స్కూల్స్ టీఆర్ఎస్ హయాంలో బంద్ అయినాయి. ఆ 4000 స్కూల్స్కు మళ్ళీ బంద్ అయిన స్కూళ్ళలో మళ్ళీ రావాలంటే వాళ్ళకు ఒక నమ్మకం కదరా, అరే ఈడ ఎడ్యుకేషన్ బాగా చెప్తున్నారు, ఈ స్కూల్లో హిందీ టీచర్ బాగున్నారు, తెలుగు పండిత్ బాగున్నారు, ఉర్దూ అచ్చా బోల్నే వాళ్ళే हमारे టీచర్స్ హై. ఆ నమ్మకం కలిగినప్పుడే ఆ విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో వస్తారు. అక్కడ 80,000 రూపాయలకే టీచర్లు వస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో. మనం 80,000 ఇచ్చిన తర్వాత మనకు పిల్లలు రావడం లేదు. దాంట్లో ఈ మైండ్ సెట్కు మీరు రెస్పాన్సిబుల్, మీరే అని కాదు, మేము నాయకులము, గ్రామ సర్పంచ్ నుంచి పడితే పై వరకు కూడా మా బాధ్యత కూడా ఉంది. మా పిల్లలకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తూ ఉంటే మా వాళ్ళకు కూడా ఉంటే వాళ్ళకు కూడా అని వీళ్ళ పిల్లలు కూడా అలానే చదువుతున్నారు, నాయకుల పిల్లలు కూడా మేము ఎందుకు చదువుతాను ఆడ స్కూల్లో సెంట్ అనే ఇట్లా రాయగానే అలబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు హైదరాబాద్లో ఎంతో అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేసిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
తెలంగాణ మాజీ మంత్రి గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ భవన్లో చేరికల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు. హైదరాబాద్కు ఐటీ కంపెనీలు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడుకు కృషి ఉందని వివరించారు. అలాంటి నాయకులు భవిష్యత్తులో మరింత మంది రావాలని కూడా వెల్లడించారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన హామీలను వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు మంచి పనులు చేశారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలు అధికారంలోకి వచ్చి ఒక గ్యారంటీ అమలు చేయకుండానే ప్రజలను మోసం చేస్తూ ముందుకు వెళ్తుందని నిప్పులు జరిగారు కేటీఆర్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జన్మదినం, వారికి కూడా నా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. వారు కూడా చేసింది, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు జరిగినాయి హైదరాబాద్లో. ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీలు తేవడంలో కానీ ఇంకోటి కానీ వారికి కూడా మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే సంస్కారవంతమైన ప్రభుత్వం అంటే అట్లా ప్రవర్తిస్తుంది. మనం 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, కానీ ఎన్నడూ నీ ఆనవాళ్ళు దుర్చేస్తా, నీ ఇది చేస్తా, చెరిపేస్తా అనలే. ఆనవాళ్ళు దుర్పేసుడు అంటే అది ఎప్పటికి అనాగరిక రాజుల కాలం నాటి కథ. ఒక రాజు ఇంకో రాజ్యం మీద దండయాత్ర చేసి దాన్ని గెలుచుకుంటే ఆ రాజ్యం యొక్క ఆనవాళ్ళను విడిచే ప్రయత్నం అప్పట్లో ఎదురు. కానీ దండయాత్రలు చేసిన రాజులు కూడా కాకతీయుల ఆనవాళ్ళు వచ్చి వీళ్ళు ఆసఫ్ జాహీలు, కుతుబ్ షాహీలు వాళ్ళు దుడిపేయలే. ఇంకా చెరువులు దవ్వుతుంది, పుడిచేస్తావు పోయి మళ్ళీ పుడిచాం కదా. మంచి పనులు చేస్తే దాన్ని చెడగొట్టద్దు. కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న కిరాతకపు పని ఏంది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వాళ్ళు మంచి పనులు చేయరు, చేసిన మంచి పనులు ఆపుతారు. ఇది వీళ్ళ తెలివి. మీరు ఆలోచించండి ఒక్కసారి. మనం ఎవ్వరం కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికో తెలంగాణ అభివృద్ధికో తెలంగాణలో పేదలకు మంచి జరుగుతుంటేనో అందరం కూడా సహకరిస్తాం, అందరం కూడా సపోర్ట్లు కొడతాం, అవసరమైతే ముంగటి వరుసలు నిలబడి మంచి పని చేస్తున్నారని చెప్తాం. కానీ ఏం జరుగుతుంది వాళ్ళ 16 నెలల్లో? వీళ్ళే కదా చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు. 500 రోజులైంది, 500 రోజులైంది, 100 రోజులు కాదు 500 అయింది. మరి 500 రోజుల తర్వాత ఒక్కటంటే ఒక్క హామీ అమలైందా? ఏదన్నా ఒక్కటి పూర్తిగా చేసినరా? ఒకటి, అది కూడా సగం చేసిర్రు. ఏది? ఫ్రీ బస్సు. ఇక ఆ బస్సు అందం నేను చెప్పరాదు, ఇక మళ్ళీ అంటే మళ్ళీ నా మీద ఒక కేసు పెడతారు. కాక పెట్టరు కానీ అలా మనమే చూస్తున్నాం. ఇదివరకు ఎన్నడూ చూడని విచిత్రాలు చూస్తున్నాం. మా ఆడబిడ్డలు ఒకరినొకరు సీట్ల కోసం తన్నుకునే పరిస్థితి. ఇక రాజకీయాల సీట్ల కోసం తన్నుకుంటే గమ్మత్, కానీ బస్సుల సీట్ల కోసం తన్నుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఇవాళ గా పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. అట్లాగే మీరు ఆలోచించండి, ఎన్ని కథలు చెప్పిండ్రు. 2500 ఇస్తా, ఇంట్లో అత్తుంటే అత్తకు 4000, కోడలుంటే కోడలకు 2500. నేను మొన్న మధ్యన సూర్యాపేట పోతే ఆడ మా జగదీష్ రెడ్డి గారు ఒక ఇంట్లో మా కార్యకర్త ఇంట్లో భోజనం చేద్దాం అని తీసుకుపోతే ఆడ భోజనం చేసినాక కూర్చొని మాట్లాడుతున్నాం. మా అమ్మగారు అని పరిచయం చేసిండ్రు. ఎట్లున్నారమ్మా అంటే బాగానే ఉన్న బిడ్డ అన్నది. అన్నాక మరి కొడుకు పెళ్లి చేసినావు మొన్ననే, యువకుడు తమ్ముడు, ఎట్లుందమ్మా మరి కోడలి పిల్ల ఎట్లుంది అన్న. ఏం కోడలి పిల్ల బిడ్డ, వస్తే ఒక తులం బంగారం తెస్తుంది అనుకున్నా, నూలకు 2500 వస్తుంది అనుకున్నా, ఏది రాకపోయాను. దర్పల్లి మండల కేంద్రంలోని బ్రహ్మంగారి ఆలయంలో ప్రత్యేక పూజలు, కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. గణపతి హోమం, భగవద్గీత పారాయణం, భజన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి భక్తి ప్రపత్తులు చాటుతున్నారు. ఆలయ అర్చకులు ఉదయాన్నే స్వామివారిని అందంగా ముస్తాబు చేశారు. ఆర్ బ్రహ్మం గోవింద మాంబ కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చరణలతో, మృదంగ వాయిద్యాలతో, భజన భక్తుల భక్తి పాటలతో అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ బ్రహ్మంగారి ఆలయ ప్రాంగణం హరినామ సంకీర్తనతో మారుమ్రోగింది. వందలాది భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం అభిషేకాలు నిర్వహించి గీత పారాయణం, భజన, సత్సంగం నిర్వహించారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పురోహితులు శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రహ్మంగారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించడం ఆనందించదగ్గ విషయమని, చిన్న గ్రామమైన దమ్మన్నపేటలో బ్రహ్మంగారి ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం గొప్ప విషయమని, అంతరించిపోతున్న హైందవ సంస్కృతిని కాపాడుకోవడం ప్రతి హిందూ బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో మనసును ప్రశాంతతతో ఉంచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల విశ్వబ్రాహ్మణులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. హరి ఓం ఇదే మాంగళ్యధారణ ఓం మాంగళ్యధారణ మాత సమాస
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన షబ్బీర్ అలీ పట్టణ కుర్మ సంఘ భవనాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నగరంలోని హైదరాబాద్ రోడ్లో పట్టణ కుర్మ సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుర్మ కులస్తుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. కుర్మ కులస్తులు ఐక్యంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేను, రైతు కమిషన్ రాష్ట్ర సభ్యుడు గడుగు గంగాధర్, నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ బంధం నిజామాబాద్లో కూడా అట్లనే గంగా జమున దయచేసి కంటిన్యూ కావాలా. అందరం కలిసి నిజామాబాద్కు ఒక మంచి పేరు తీసుకొస్తాం. డెవలప్మెంట్లో బాగా చేసుకుని అందరూ చెప్తున్నా 400 కోట్లు. ఇలా మన ముందు కరీంనగర్ వెళ్తామా, సిద్దిపేట వెళ్తాం, మన ముందు ఇలా ఎక్కడి నుంచి అంటే వెళ్ళిపోయిన కోసం మనం ఆటాలి. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళకంటే ముందుకు పోవాలంటే మీ అందరూ సహకారపడితే తప్పనిసరిగా నా ఒక్కరికి టికెట్ రాదు. కేశవ్ ప్రెసిడెంట్ ఎవరు, పార్టీ ప్రెసిడెంట్ నూడా, అది గవర్నమెంట్ పోస్ట్. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ఎవరు, కేశవ్ వేణు. ఆయన దగ్గర కూడా 20 కోట్లు ఇంకా వచ్చినందుకు కాదు, డెవలప్మెంట్ చేసేందుకు. కానీ సంఘాల గారికి ఇచ్చినందుకు అధికారం లేదు. అదేమో రోడ్స్, బిల్డింగ్స్, ఇంకా గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్లు, కాలేజ్ బిల్డింగ్లు ఇవ్వచ్చు. నాకేమో సర్వాధికారం అందరికీ వచ్చినాయి, ఎవరికంటే వాళ్ళకి ఇవ్వచ్చు. అట్లా ఇద్దరం పెద్దన్న తమ్ముడు తిరిగా, అన్నదమ్ముడు తిరిగా అట్లనే ఇక మా అందరికీ సూపర్ పరిచయంగా ఆయన సగం పేరు ముస్లిమే ఉన్నది. మా రత్నాకర్ అంటే మౌలానా రత్నాకర్ అంటారు, అంత ఫేమస్ ఉన్నాడు. కలిసి ఈ నిజామాబాద్కి డెవలప్ చేసుకుంటా మంచి ఎయిర్ కండిషన్ ఇలాంటి చిన్న ఫంక్షన్లకు చాలా బాగుంటుంది. లైక్ కాన్ఫరెన్స్లో కూడా ఇవ్వండి కొంతమందికి. ఆర్టీసీలో కొత్త కొలువులకు శ్రీకారం చుట్టడంతో కొలువులు సాధించాలని సంకల్పంతో యువత దరఖాస్తులు పెద్ద ఎత్తున చేసుకుంటుంది. వీటిలో 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక ఉద్యోగాలు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్, 114 డిప్యూటీ సూపరింటెండెంట్, 25 డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 18 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు, 23 అసిస్టెంట్ ఇంజనీర్, 11 సెక్షన్ ఆఫీసర్, 6 అకౌంట్ ఆఫీసర్స్, 7 మెడికల్ ఆఫీసర్స్ జనరల్, 7 మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ పోస్టులు ఉంటాయని చెప్పారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, పలు వివాహ వేడుకలకు హాజరు. ఆర్మూర్ నియోజకవర్గంలో డొంకేశ్వర్, ఆలూరు మండలాల్లో భూభారతి చట్టాలపై రైతులకు అవగాహన కల్పించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పెర్కిట్ 44వ జాతీయ రహదారిపై ఘోరం, లారీని ఢీకొన్న ఘటనలో 2 మృతి, 1కి గాయాలు. జిల్లా కేంద్రంలో రాష్ట్ర సలహాదారులు షబ్బీర్ అలీ పర్యటన, పలు కార్యక్రమాలకు హాజరు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.